జరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా, లోపల ఉన్న వ్యోమగాములకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వాళ్ళు ఎలా ఉన్నారు, సీట్ నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్న డాక్టర్ల బృందం కూడా అక్కడ ఉంటుంది. అదిగో రెండో వ్యోమగామి వస్తూ ఉన్నారు, బయటకు వస్తూ. ఇవి చాలా అరుదైన క్షణాలు, ఇవి చాలా అరుదైన క్షణాలు ఇవి. శుభాంశు శుక్లా ఆ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు మొత్తం యావత్ జాతి కూడా చూడండి. ఆ చిరునవ్వుని చూడండి, అదిగో అభివాదం చేస్తూ బయటికి వెళ్తున్న దృశ్యాలు. ఆ భుజం పైన భారత జాతీయ జెండాను కూడా చూశారుగా. శుభాంశు శుక్లా బయటకు వస్తూ చిరునవ్వుతో అభివాదం చేసుకుంటూ బయటకు వస్తున్న క్షణాలు. మరోసారి అదే క్షణాలను బిగ్ టీవీ మీకు చూపించాలని అనుకుంటూ ఉంది. మిగిలిన ఇద్దరు వ్యోమగాములు కూడా బయటకు రాబోతున్నారు. రెండో వ్యోమగామిగా బయటకు వచ్చిన ఆ క్షణాలను చూసారా? ఆయన బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఆయన భుజం పైన జాతీయ పతాకం కనిపించిందా? ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది కదా. అభివాదం చేస్తూ ఉన్న ఆ చేయి కూడా చూశారు కదా. ఇవి ఇప్పుడు మొత్తం యావత్ జాతి కూడా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కేరింతలు కొడుతూ, చప్పట్లు కొడుతూ, ఈలలతో స్వాగతం పలికిన దృశ్యాలవి. మిగిలిన వ్యోమగాములను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. శుభాంశు శుక్లా 18 రోజుల తర్వాత స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు అడుగు పెట్టాడు. మిగిలిన వ్యోమగాములను కూడా బయటకు తీసుకొచ్చే ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. చూడండి ఒకసారి, యాక్సియం 4 ఆ పేరు కూడా మనకి ఆ క్యాప్సూల్ పై